ఒక నిజమైన క్రైస్తవ జీవితానికి అర్థమేంటి? నిజమైన క్రైస్తవ జీవితంకి అర్థమేంటి? నిజమైన క్రైస్తవ జీవితం అంటే చాలా సింపుల్. దేవుడు లోకం సృజించాడు. ఈ లోకం పాపం నిండిపోయింది. అప్పుడు తన అద్వితీయ కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన నమ్మిన వారు ఎవరు నశింపక నిత్యజీవం పొందుకుంటారు. ఆయన వచ్చాడు, శిలువ మీద మరణించాడు, రక్తం చిందించాడు, పాపాన్ని కడిగి వేశాడు. ఆయన నా జీవిత స్వరక్షకుడు ఆయనే, నన్ను కాపాడేవాడు ఆయనే, నన్ను నిత్య పరలోకమునకు తీసుకెళ్లే మార్గము ఆయనే అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారం నడవడమే క్రైస్తత్వం. దానికి అదే అర్థం, అంతమించి అర్థం ఏమీ లేదు. ఒక నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పనులు ఏమన్నా ఉన్నాయా? నిజమైన క్రైస్తవుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడు. వాడిలో పరిశుద్ధాత్మ దేవుడి వరాలు కనబడతా ఉంటాయి. వాడిలో పరిశుద్ధాత్మ దేవుని ఫలాలు కనబడతా ఉంటాయి. వాడు ఎప్పుడు ఆత్మల గురించి వేట కొనసాగిస్తూనే ఉంటాడు. మంచిగా ఉంటాడు, ప్రేమతో ఉంటాడు, సేవ చేసుకుంటూ దేవుని రాజ్య కొరకే ఆకలి దప్పులు కొనుక్కుంటూ ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతిని కొరకు వెతుకుంటూ ముందుకు సాగే వ్యక్తే ఆ క్రైస్తవుడు. ఆత్మల వేట అంటే ఆత్మలు సంపాదించాలి. నశించిపోతున్న ఆత్మల్ని ఆయన కాపాడాలి, రక్షించాలి, క్రీస్తునికి తెలియచేయాలి, క్రీస్తుని ఆయన తెలియజేయాలి, ఆయన రక్షించబడాలి, విశ్వాసంలో ముందు నడవాలి. అది ఒక ఆత్మను కాపాడటం అంటే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.